వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఆ పార్టీలో పదవులు అనుభవించిన వాళ్ళు అధికారాన్ని, అదేవిధంగా నోటి దురుసుతనాన్ని రెండాటిని ప్రదర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుండి దోచుకుంటున్నారు. పదవులను అడ్డుపెట్టుకుండి. అక్కడితో ఆగారా? నోటికి కూడా అదుపు లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అదేవిధంగా ఆ పార్టీలో దిగువ శ్రేణి నాయకులు ఆ పార్టీని అభిమానించే వాళ్ళని చెప్పుకుండి ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిట్టేవారు. అధికారంలో ఉన్నన్ని రోజులు వీళ్ళు చేసిన పనులు ఇవి. అధికారం పోయిన తర్వాత వీళ్ళు చేసినటువంటి పనుల మీద కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దాని మీద వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే రెడ్ బుక్ ఓపెన్ చేశారు, లేకపోతే పలానా నాయకుడు ఎవడో మా మీద కక్షపూరితంగా కేసులు పెట్టేస్తున్నాడు, గతంలో ఉన్నటువంటి కక్షలు తీర్చుకుంటున్నారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటే మా తప్పేమీ లేదు, అసలు మేము శుద్ధపోసలం అని మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా సైబరాబాద్ మొక్క విడదల రజనీ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ మీద స్టోన్ క్రషర్స్ ఇష్యూ ఏదైతే ఉందో, స్టోన్ క్రషర్స్ యజమానుల దగ్గర నుంచి పల్నాడు జిల్లా ఎడ్లపాడులో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమాని నుంచి 2,20,00,000 రూపాయలు అక్రమంగా తీసుకున్నారు బెదిరించి అని చెప్పి కొన్ని ఆరోపణలు వచ్చినాయి. నిన్న దాని మీద ఏసీబీ వాళ్ళు కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఆవిడ మీద. దాని మీద ఆవిడ మాట్లాడడానికి ప్రెస్ మీట్కి వచ్చి ఎవరెవరి విషయాలో ఏయో పక్కదోవ పట్టే విషయాలన్నీ మాట్లాడారు. ఓపెన్గా గుండెల మీద చేసుకుండి నేను లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమాని దగ్గర నుంచి 2,20,00,000 రూపాయలు తీసుకోలేదు అని చెప్పి ఆవిడ గుండెల మీద చేసుకుని చెప్తే ఎవడన్నా నమ్ముతాడు. అంతేగాని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు గతంలో ఉన్నటువంటి నాతో వివాదాల దృష్ట్యా నా మీద కేసులు పెడుతున్నారు, అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అసలు ఈ రావు కృష్ణదేవరాయల గురించి విడదల రజనీ గారు ఎందుకు తీసుకొచ్చారు? గతంలో వీళ్ళిద్దరికి లాలూచీలు నడిచి ఇద్దరు వైసీపీలో ఉండగానే ఆయన ఇప్పుడు నసరావుపేట ఎంపీగా ఉన్నప్పుడు ఈవిడ చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇద్దరు ఒకళ్ళు కాల్ ట్యాపింగ్ చేయించుకున్నారు. కానీ ఈవిడ మాట్లాడిన మాటలు ఏంటి నిన్న ప్రెస్ మీట్లో? గతంలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వైసీపీలో ఉండగానే నా కుటుంబ సభ్యులు నా ఈ ఫోన్ ట్యాపరింగ్ చేశారు, ఆ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళింది, ఆయన చివాట్లు పెట్టారు, ఈయన తలదించుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఈ ఇష్యూ అంతా, ఈ స్టోన్ క్రషర్స్ ఇష్యూ ఏదైతే ఉందో అదంతా ఈయనే వెనకాలండి నడిపిస్తున్నాడు, నా మీద కక్ష తీర్చుకుంటున్నాడు అని చెప్పి ఈవిడ ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా స్టోన్ క్రషర్స్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముఖమే నేను చూడలేదు ఇప్పుడు అన్నట్టు మాట్లాడారు. ఇవాళ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ మాట్లాడిన మాటలకి ఘాటైన వ్యాఖ్యలే ఇచ్చారు. యాక్చువల్గా ఈ కేసు నమోదవుతున్న సందర్భంలోనే విడదల రజనీ గారి సన్నిహితుల్ని ఈ లావు కృష్ణదేవరాయల దగ్గరికి పంపించి కేసులు ఏమీ లేకోకుండా చూడండి అని చెప్పి ఆయన కోరడం జరిగిందంట. సీన్ కట్ చేస్తే నిన్న ఏమని చెప్పింది ఆవిడ? వెనకాల నుంచి పూర్తిగా ఈ కేసు అంతా లావు కృష్ణదేవరాయలు గారే నడిపిస్తున్నారు, గతంలో నా ఫోన్లకి కాల్ ట్యాపరింగ్ చేశారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా స్టోన్ క్రషర్స్ యజమానులు ఎవరో నాకు తెలియదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ స్టోన్ క్రషర్స్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీకి కొంచెం సన్నిహితంగా ఉండేవారు. వాళ్ళు ఏదో విగ్రహం ఏదో పెట్టుకోవటానికి చూస్తే దానికి అడ్డు చెప్పడం జరిగింది. వాళ్ళకి వీళ్ళకి కొన్ని ఇష్యూలు నడిచినాయి. ఈ చిలకలూరుపేట రజనీ గారికి ఆ స్టోన్ క్రషర్స్ యజమానికి ఇష్యూలు నడిచినాయి. అందుకని అధికారం చేతిలో ఉందని చెప్పి వాళ్ళని ఇబ్బంది గురి చేయడం జరిగింది. ఇప్పుడు అధికారం వీళ్ళ చేతిలోకి వచ్చింది. గతంలో చేసిన తప్పులు బయటికి లాక్కోకుండా ఉంటారా? ఇప్పుడు అదే చేస్తున్నారు. క్లియర్ కట్గా స్పష్టంగా చెప్పారు లావు కృష్ణదేవరాయలు గారు, మీరు మొదలెట్టారు, పూర్తిగా దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి అన్నీ బయటకు వస్తాయి. గతంలో పోలీస్ అధికారిగా ఉన్నటువంటి పి జాషువా గారు ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే దీని మీద చర్యలు తీసుకుంటున్నారు. ఈ విడదల రజనీ గారు ఆ పి జాషువా గారి దగ్గరికి వెళ్ళి పలానా స్టోన్ క్రషర్స్ మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్పి చెప్పడం వల్లనే ఆయన చేశానని చెప్పి ఆ పోలీస్ అధికారి పి జాషువా గారు రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది అని చెప్పి ఆయన మీడియా ముందు చూపించడం జరిగింది. యాక్చువల్గా విడదల రజనీ గారు అధికారంలో ఉన్నప్పుడే చాలా దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వచ్చినాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే 2021, 2022 ఆ సమయంలోనే. ఇది చిన్న ఇష్యూ, 2,20,00,000 రూపాయలు అన్నది విడదల రజనీకి సంబంధించింది చిన్న ఇష్యూ. ఇంకా చాలా పెద్ద ఎలగబెట్టింది ఆవిడ. ఈ ఇష్యూలో లావు కృష్ణదేవరాయలను కెలుక్కుండి
విడదల రజనీ గారు ఖచ్చితంగా తప్పని చేశారు. ఆయన మిగిలిన విషయాల్లో కూడా చర్యలు తీసుకుంటాం అనే ధోరణిలో ప్రెస్ మీట్లో మాట్లాడి వెళ్ళడం జరిగింది. అంటే గతంలో ఆవిడ వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనికిమాలిన పనులు, అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఆవిడ ఎలగబెట్టిన పనులన్నాటి గురించి చర్యలు తీసుకునేటట్టు ఆయన పని చేస్తాను అన్నట్టు మాట్లాడారు. వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మింగేరు, బాగా ఫుల్గా తిన్నారు. పనికిమాలిన వాగుడంతా వాగారు. అధికారం పోయింది, సైలెంట్గా కూర్చుంటున్నారా అంటే చేసిన తప్పుల విషయంలో కూడా అడ్డగోలుగా మాట్లాడి మళ్ళీ దొరికేస్తున్నారు.